మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 99482 99422. छत्रपति शिवाजी की जय। హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 7am గోవా ఛానల్. ప్రెజెంట్ మనమైతే గోవాలో ఉన్నాం. ఇక్కడ ఈ ప్లేస్ పేరు ఏంటంటే పరమగుడి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శివాజీ గారి విగ్రహం మనం చూస్తున్నాం. చూసారా, ఈ విగ్రహం ఏదైతే ఉందో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం, ఆయన విగ్రహాన్ని శశికళ గురుదత్ అనే ఒక ఆయన దీన్ని నిర్మించడం జరిగింది. అలాగే అటల్ బిహార్ వాజ్పేయి ఆయన భారత ప్రభుత్వ విదేశీ శాఖ మంత్రి, వీళ్ళందరూ ఆధ్వర్యంలో జరిగింది. ఇది 1869లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారనమాట. మనం చూసుకోవచ్చు గోవాలో మినిమం ఒక ఈయనకి సంబంధించి ఒక 50-60 విగ్రహాలు అయితే ఉంటాయి అన్నమాట. 1600 సంవత్సరం అప్పుడు కొంకణి వాళ్ళతో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదైతే గోవాని ఆక్రమించుకుంటున్నారో అప్పుడు ఈయన వాళ్ళతో ఫైట్ చేసి గోవా ప్రజల్ని కాపాడారు అనమాట. అందుకనే వాళ్ళు బాగా నమ్ముతారు ఛత్రపతి శివాజీ గారిని, చాలా బాగా నమ్ముతారు అనమాట. అలాగే 3 గంటలకి చూడండి, ఇక ఇక్కడ చూసుకోవచ్చు ఛత్రపతి శివాజీ గారు ఆయన ఎంత ఇష్టం అంటే జెండాలు కానీ. వాళ్ళతో మాట్లాడదాం. हम शिरडी से आए। ఓకే, हाँ, महाराष्ट्र शिरडी। ఓకే, हर जयंती को हम हर एक किले पे जाते हैं। ఓకే. టుడే ఈజ్ వెరీ బిగ్ ర్యాలీ ఇస్ దేర్ నా? యు ఆర్ ఇన్ దట్ ర్యాలీ? Yes. ఓకే. యు ఆర్ ఫ్రమ్ नासिक in Maharashtra. మహారాష్ట్ర? యు ఆర్ సార్? नासिक शिरडी महाराष्ट्र. Maharashtra. All are come in one place only. Okay, for you visit this place. Okay, For all Goa visit for interest gratitude. okay. Tell me about Chhatrapati Shivaji garu. छत्रपति शिवाजी महाराज ये पूरे हिंदुस्तान का आराध्य दैवत है, और इनका जो हम है वो हर किले पे जाते हैं, हर साल में शिव जयंती पे जाते हैं। Thank you. छत्रपति शिवाजी महाराज की जय। जय भवानी, जय शिवाजी। आज छोटे छोटे बच्चों को शिवाजी महाराज का जो चरित्र है वो मालूम होना चाहिए। आज हम हर आदमी जो है, भले वो गोवा का हो, महाराष्ट्र का हो, भारत का हो, हर एक को ये जो जीजा माता का सुपुत्र है, इसने आज इसकी वजह से हम आज ये हिंदू धर्म में बाकी रहा है। इसका संस्थापक सिर्फ छत्रपति शिवाजी महाराज है, और इनके बेटे छत्रपति संभाजी महाराज ने बाद में इन सब किलों का संरक्षण किया है। आज ये न होते तो यहाँ एक मंदिर भी ना होता, और ये गढ़ भी आपने को हमें देखने नहीं मिलता। हम खास महाराष्ट्र से ये गोवा में ये कोंडा किला देखने को आए हैं, और यहाँ आके हमें बहुत ही अच्छा सा अनुभव हुआ। और ये गोवा के लोगों ने
इधर इतना अच्छा किला बनाया, इधर का वातावरण देख के हम खुश हो गए। छत्रपति शिवाजी महाराज की जय। చూశారు కదా, మహారాష్ట్ర దగ్గర నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే గోవాలో శివాజీ గారి విగ్రహాలు అయితే కానీ ఆయనకున్న ఏదైతే మనం కరెక్ట్గా ఇప్పుడు మాట్లాడుకోవాలంటే ఒక దైవం లాగా, ఒక ఫ్యాన్ బేస్ అంటారు చూసారు, అట్లా అంటే ప్రజలందరూ బాగా పూజిస్తారు. మీరు చూసుకున్నట్టయితే ఒక దేవుడిని ఎలా అయితే పూజిస్తారో అలా పూజిస్తారు. చెప్పులు కూడా వదిలేసి వెళ్ళి అంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు వరకు నేను పుస్తకాల్లో చదువుకున్నాను కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను కళ్ళారా చూస్తున్నాను. చరిత్రలో ఉన్న ఎవరెవరైతే గొప్ప వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎలా గౌరవించుకోవాలో అనేది వీళ్ళ చూసి అయితే నాకైతే నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడో నేను చూశాను, చదివాను తప్ప ఎప్పుడు చూడలేదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చూశారు కదా, ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఫోర్ట్ ఇది. ఆ అందాలు చాలా అయితే బాగున్నాయి. ఇది రెనోవేషన్ చేసిన గోడలు అనమాట. ఇది 2017లో రెనోవేషన్ చేసిన గోడలు ఇవి. ఫస్ట్లో అయితే మాత్రం మట్టితో చేసిన గోడలు అయితే కూలిపోవడం జరిగిందంట. కానీ ఇది బిల్ట్ చేసింది వచ్చేసి 1563లో కట్టారు. అందుకని అప్పుడు గోడలు అయితే కొంచెం ఖరాబ్ అయిపోయి ఇప్పుడు కొత్త గోడలు అయితే కట్టారు. అందంగా ఉంది, చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు 70mm గోవా ఛానల్. కెమెరామ్యాన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బై బాయ్.